పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న ఓజీ మూవీ అప్డేట్ వచ్చింది. అసలు ఈ సినిమా ఎన్ని సంవత్సరం జరగాలంటే దాదాపు 2021 నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. 2022 నుండి 2023లో పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్న టీజర్ రిలీజ్ చేసారు. చీతా సాంగ్ అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరూ తెలిసిందే. సో అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు అప్పట్లో. నాకు తెలిసి ఈ ఓజీలో ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ ఇటు పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్రాన్ రష్మిది ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. ఎందుకంటే ఫస్ట్ టైం బాలీవుడ్ నుండి తెలుగులోకి వచ్చి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ మీద అంచనాలు ఉన్నాయి, ఈ ఇమ్రాన్ రష్మి మీద అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి వీళ్ళిద్దరు ఫైటింగ్ ఎలా ఉంటుందో. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరూ మాట్లాడుకునేటట్టు ఉంటుందట. సో నేనైతే ఫుల్ వెయిటింగ్ చేసిన వీళ్ళిద్దరి కాంబినేషన్పై. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టుడు. సో ఇంతవరకు ఒక టీజర్ కూడా రిలీజ్ చేయలేదు హిమేష్ రేష్మిది. మరి చూడాలి ఆ టీజర్ ఏ విధంగా ఉంటుందో. సో నేనైతే ఫుల్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. మీరు కూడానా? సుజిత్ బర్త్డే కాబట్టి వచ్చింది, కానీ అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇందులో హిమేష్ రష్మి విలన్గా నడుస్తున్నాడు. సో అది ఒక బిగ్ అప్డేట్. ఎందుకంటే హిమేష్ రష్మిని ఇంతవరకు తెలుగు సినిమాలో చూడలేదు. ఈసారి ఓజీ మూవీలో చూస్తున్నాం. ఇది కూడా ప్యాన్ ఇండియా ఫిలిం. సో తమన్ చెప్పాడు ఇందులోని సాంగ్ ట్రెండ్ సెటర్గా నిలుస్తాయి. సో ఇంకోటి హరిహర వీరమల్లు మే నెలలో రిలీజ్ అవుతుంది. సో ఇంకా డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా ప్రమోషన్ బాగా ఉన్నాయి. కానీ ఓజీ మూవీ 2025 సెప్టెంబర్ 5న థియేటర్లో రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ప్యాన్ ఇండియా ఫిలిం. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.